జల్పల్లి సర్కిల్ పరిధి జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న శ్రీరామ కాలనీ 20వ వార్డు కాలనీలో కనీస మౌలిక వసతులు లేని పరిస్థితి. ఇక్కడ డ్రైనేజీ కానీ, రోడ్లు కానీ, వీధి లైట్లు కానీ లేక ఇక్కడి ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రస్తుతం వీళ్ళతోనే మాట్లాడి విందాం, వీళ్ళది పరిస్థితి ఏంది, వీళ్ళకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయో మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఏంది ప్రాబ్లం ఏంది? ఎప్పటి నుంచి? 2015 నుంచి లేవన్నా. 2016లో మున్సిపల్ ఆఫీస్కి పోయి అప్లికేషన్ కూడా ఇచ్చాము. ఇక్కడ స్తంభాలు లేవు, వాటర్ పోవడానికి ఇబ్బందిగా ఉంది, వర్షాలు వస్తాయి, వాటర్ ఇక్కడ చాలా నిలబడుతుందంటే ఇక వాళ్ళు వస్తామంటున్నారు. వచ్చిన వాళ్ళు ఫోటోలు దింపుకొని పోతా ఉన్నారు, కానీ ఎవరు పట్టించుకుంటున్నారు మమ్మల్ని. అంటే ఎక్కడెక్కడ ఇప్పుడు ఎప్పటి నుంచి ఉంది, ఎన్నేళ్ళ నుంచి ఉంది ఈ ప్రాబ్లం? 2015 నుంచి ఉంది. కాలనీ ఏర్పడి ఎన్ని సంవత్సరాలు అయింది? 2015లో ఈ కాలనీ. అంతకుముందు నుంచి ట్యాక్సీలు కడుతురా? మరి మీరు అధికారులకు చెప్పిరా? కంప్లైంట్ ఇచ్చిరా? ఇవి ఇప్పటి వరకు కూడా చాలా గుంతలు ఉన్నాయి. మేమే ఇంటింటికి కొన్ని డబ్బులు వేసి కూడా మట్టి పట్టించుకున్నాం. ఈ మట్టి ఇంకా గుంత చాలా ఉన్నాయి, మట్టి మేమే నీళ్ళకు పోవడానికి లేకుండా సమస్య ఉంది మాకు. ఇదంతా స్తంభాలు లేవు ఇక్కడ. రాత్రి కూడా అది మొత్తం చీకటి. కరెంట్ లేదు, కరెంటు లేదు, లైట్లు లేవు, డ్రైనేజ్ లైన్ లేదు. కరెంటు వైర్లు ఒక్కొక్క తాను 100 మీటర్లు 120 మీటర్లు తీసుకొచ్చుకున్నామన్న. ఏడ కట్ అయినా వాళ్ళ ఇంట్లో నుంచి మాకు రోజుకి వెళ్ళి. మరి అధికారులకు మీరు కంప్లైంట్ ఇస్తే ఏమన్నారు? మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే మీరు ట్యాక్సులు కడుతున్నారా, అవి కడుతున్నారా అని అడిగారు. ట్యాక్సులు కడుతున్నాం, ఇంటి నెంబర్లు కూడా చూపిస్తున్నాం. సోమవారం నాడు పంపిస్తామని ఆయన పంపిస్తాము, హైడ్రా కిందికి నూకేస్తాము, బండి తీసేస్తామని చెప్పారు. నిన్న కూడా పోయి వచ్చినాం మున్సిపల్ ఆఫీస్. ఇట్లా గుంతలు పట్టుకొని ఆపుకోవాల్సి వస్తుంది. దోమలు అన్ని తయారవుతున్నాయి. స్తంభాలు లేవు, ఇక్కడ స్తంభాలు కూడా లేవు. స్తంభాలు కూడా లేవన్నా. ఇది గల్లీ గుడి ఇప్పటికి. ఇది కూడా రోడ్డు, ఇది రోడ్డు పోనితడానికి. ఇగో వీళ్ళు కబ్జా చేసి ఇంత ముందర జరిగిండ్రు. ఆయమంటే మెట్లు కట్టేసింది, ఆడ మెట్లు కట్టింది. ఆ నీళ్ళు కూడా ఇటే వచ్చేస్తుంది. ఇక్కడ ఎక్కడ దారి లేవు నీళ్ళు పోవడానికి. ఆ ఇల్లు నింతుంది, ఇక్కడ ఎక్కర్లేదు. ఇగో వీళ్ళు ఇది మొత్తం మళ్ళీ మెట్లు కట్టేసిండ్రు. అవతల గల్లీలో కూడా సెప్టిక్ ట్యాంక్ రోడ్ ఉండే అన్న. అది కూడా లోపల అమ్ముకొని అది కూడా ఇల్లు అది కూడా ఇల్లు కట్టేసి ఈ వెంచర్లకు పోనీకి ఉండే. ఇది కాదు, అవతల సైడ్ ఉంది, అవతల రోడ్ నుంచి.